అయితే బాగుండేది. కానీ ఈ విధంగా కావాలి మున్సిపాలిటీ ఈ విధంగా తయారవడానికి తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే భాగస్వాములుగా మేము ఉన్నా సరే వన్ సైడెడ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏది కూడా మాట్లాడినప్పుడు సమాధానం లేకుండా సమాధానం చెప్పండి, ఉంటే సమాధానం చెప్పండి, లేదంటే సమాధానం లేదని చెప్పాలి. అట్లా కాకుండా ఒంటెత్తిపోకూడదు. ఉంటే మనం 3 సంవత్సరాలు ఉంటాం కౌన్సిల్లో. కావలి పట్టణ ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నాం. కావలి పట్టణ ప్రజలందరూ ధనాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నాం. ఇవన్నీ నేను అప్పుడున్నా ఇప్పుడున్నా 2 సార్లు చెప్తా ఉన్నా. 7 కోట్ల రూపాయలు మొన్న కౌన్సిల్లో అజెండాలో పెట్టాల్సినటువంటి అంశాన్ని 7 కోట్ల రూపాయలు అజెండాలో పెట్టాల. అభివృద్ధికి సంబంధించినటువంటి వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్లన్నీ కూడా టెండర్లు పిలిచి టెండర్ల ఆమోదం కోసం ఈరోజు కౌన్సిల్లో పెట్టాల. కమిషన్ల కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో, ఈ పట్టణాల్లో ఎక్కడ కూడా అవినీతి జరగకూడదని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు కమిషన్ల కోసం 7 కోట్ల రూపాయలు ఈరోజు అంశాన్ని చేర్చకుండా వాయిదా వేయడం అనేది, చేర్చకుండా దీన్ని పక్కన పెట్టడం అనేది కావలి పట్టణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అభివృద్ధికి సంబంధించినటువంటి రోడ్లు ఎందుకు వాయిదా అయ్యారు? ఏ విధంగా కాంట్రాక్టర్లను ఎందుకు కావలి పట్టణంలో కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదా? టెండర్లు వేసి కాంట్రాక్టర్లు ఎవరైనా వేయచ్చు, ఆన్లైన్ సిస్టమ్ ఎవరైనా వేయచ్చు. కానీ ఈరోజు ఆంక్షలు పెట్టి కాంట్రాక్టర్లను బెదిరించి ఈరోజు 7 కోట్ల రూపాయలను ఈరోజు ఈ యొక్క అజెండాలో చేర్చకుండా ఈరోజు అజెండాను పంపించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్నంతా కూడా కావలిపట్టిన ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. కమిషన్ల కోసం రోడ్లు ఆపడం న్యాయమా? అభివృద్ధిని ఆపడం న్యాయమా? అదేవిధంగా ఈ మధ్యకాలంలో అన్నపూర్ణ మార్కెట్లో సంబంధించినటువంటి పర్మిషన్ లేని షాపులు, వైశ్యులు ఈరోజు వ్యాపారాన్ని నమ్ముకొని ఈరోజు కావలిపట్నంలో వైశ్యులు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క బతుకు తెరువుని, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని దెబ్బకొట్టాలని ఈరోజు ఆ యొక్క దారి పెట్టి వారందరూ కూడా షాపులందరినీ కూడా ఆ యొక్క ఓపెన్ చేసేదానికోసం ఈరోజు ఈ యొక్క పాలకపక్షం ప్రయత్నిస్తుందని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నా. ఈ విషయాన్ని దయచేసి ఏదైతే కావలి వైశ్యులందరూ కూడా వారి యొక్క వృత్తుల మీద ఆధారపడి ఉన్నారో ఆ షాపుల్లో